హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి పెసరపప్పుతో పప్పుచారు అండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం పెసరపప్పుని దోరగా వేపుకుందామండి. చాలా టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలా మొత్తం పప్పుని బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలి. పెసరపప్పు మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని ఫుల్గా వేసుకోవాలండి. వాటరు మనం చారు ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత వేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కొంచెంసేపు నానబెట్టుకుందాం. అలానే కొంచెం చింతపండు కూడా తీసుకుని దాన్ని కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా టమాటో యాడ్ చేసుకుని ఇంకా కొంచెం కారం, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోనే చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకోండి. కారం కూడా చూసుకుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకొని మరగనిద్దామండి. ఇప్పుడు చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుచారు అనేది బాగా మరిగితేనే టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా అంటే చాలాసేపు మరగాలండి. ఇప్పుడు మనం వాటర్ అనేవి ఫుల్గా పెట్టాం కదా, మరిగిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని మళ్ళీ మరగనిద్దాం. ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం టైం పట్టిన మరగనివ్వాలి. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఇంకో పాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని కొన్ని ఉల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసుకొని ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పప్పుని దాంట్లో యాడ్ చేసేసుకుందామండి. అంతే అండి, పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ పప్పుచారు. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.